హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నందగోపాల్ దొరికిపోవడంతో తీరిపోయిన 100 కోట్ల రూపాయల సమస్య. ఆస్తి పత్రాలు మొత్తం ఇంట్లో వాళ్ళ చేతిలో పెట్టి కావ్యని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న రాజ్, ధాన్యలక్ష్మి చెంప పగలగొట్టిన ప్రకాశం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక ఎలా అయితే ప్రాజెక్టు విషయంలో కావ్య చాలా తెలివిగా వ్యవహరించి అనామికకు ఊహించని దెబ్బ కొడుతుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డును కూడా పంపించేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో రణరంగం మొదలైపోతుంది. పాత బంగారం కొని కంపెనీకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ప్రకాశం అనుకుంటాడు. డబ్బులు లేని పరిస్థితిలో తన చిన్నమామయ్యను కూడా ఎదిరించే పరిస్థితి కావ్యకి ఏర్పడుతుంది, నిజాన్ని బయట పెట్టలేక. ఆ తర్వాత ప్రకాశం ఎంతగానో బాధపడతాడు. ఇక ప్రకాశం దగ్గరికి వచ్చి బ్రతిమలాడి ప్రయత్నం చేస్తుంది. కానీ మనసు గాయపడ్డ ప్రకాశం ఈలోగా ధాన్యలక్ష్మి కూడా ఎక్కిస్తూ ఉండడంతో ఇక కావ్య మాట వినడానికి ప్రకాశం కూడా ఇష్టపడడు. ఇక 100 కోట్ల విషయం బయట పెట్టేస్తేనే బాగుంటుందని చెప్పి రాజు కావ్యతో అంటూ ఉంటాడు. లేదండి, ఇప్పుడు మనం ఇన్నాళ్ళు దాచి ఇప్పుడు నిజాన్ని బయట పెట్టడం కూడా కరెక్ట్ కాదు. తాతయ్య గారి పరువు తీసినట్టు అవుతుంది. తాతయ్య గారిని అందరూ అన్ని రకాలుగా మాట్లాడతారు. చూస్తున్నారు కదా ఈ ఇంట్లో వాళ్ళ గురించి. ఇంట్లో వాళ్ళ నోటికి హద్దు అదుపు ఉండదు. వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం బాధపడాలి, తాతయ్య గారిని బాధ పెట్టాలి. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు నిజాన్ని దాయగలమో అంతవరకు మనం ఓర్పుగా ఉండడమే తప్ప అంతకు మించి మనమేం చేసేది లేదని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. నిజాన్ని చెప్పడానికి మాత్రం కావ్య అంగీకరించదు. నీది ఎంతో గొప్ప మనసు. ఒక పక్క అవమానాలు ఎదుర్కొంటూనే ఆఫీస్లో పనిని తెలివితేటలుగా చేస్తూనే నువ్వు ఎంతో ఉదారంగా ఉంటున్నావు. నీలాంటి భార్యని నేను తప్పుపట్టి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వదులుకోవాలి అనుకున్నది అని చెప్పేసి ఇక రాజు భార్యని గొప్పతనాన్ని మరింతగా తెలుసుకుంటూ ఉంటాడు. కావ్య మీద రాజ్కి మరింత ప్రేమ మొదలవుతూ ఉంటుంది. కావ్యని విడిచి ఉండలేని స్థితికి రాజు కూడా వచ్చేస్తాడు. ఇలా 100 కోట్ల సమస్య సాగుతూనే ఉంటుంది. ఇంట్లో రకరకాల సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ఆస్తి గొడవలు, అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఇలా ఎన్నో రకాలుగా సమస్యలు వస్తూనే ఉంటాయి ఇంట్లో. ఇక ఎన్ని సమస్యలు వచ్చినా కావ్య నిబ్బరంగా నిలబడుతుందే కానీ అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా తొణకదు బెణకదు. కావ్య తెలివితేటలతో నందగోపాల్ వెనుక ఉన్నది అనామిక అని తెలుసుకుంటుంది. అనామిక ఫోన్ ట్రాస్ చేయించి అనామిక ద్వారాగా నందగోపాల్ని పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఈ ప్రయత్నం ఒక వారం రోజులు సాగుతుంది. అనామిక ఈసారితో వీళ్ళ కంపెనీ పతనమైపోతుందని అనుకునే చివరి నిమిషంలో నందగోపాల్ని పోలీసులకు పట్టించి 100 కోట్ల విషయాన్ని బట్టబయలు చేస్తుంది. నందగోపాల్ 100 కోట్ల విషయంలో మోసం చేశాడని, అందుకే కంపెనీ పరిస్థితులు తారుమారైపోయాయని ఇవన్నీ తెలుసుకుని వీటి వెనకాల ఇక అనామిక ఉందనే నిజాన్ని తెలుసుకుంటుంది. అలా తెలుసుకుని అనామికను నందగోపాల్ని ఇద్దరిని పోలీసులకు పట్టించడం, 100 కోట్ల రూపాయలు ఇక నందగోపాల్ నుంచి వసూలు చేయడం కూడా జరుగుతుంది. అలా 100 కోట్ల రూపాయల సమస్యని కావ్య, రాజ్ ఇద్దరు కలిపి ఎలా అయితే తీర్చేస్తారు, తిరిగి వాళ్ళ ఆస్తిని వాళ్ళు దక్కించుకుంటారు. అలా దక్కించుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక నుంచి మనకి ఎలాంటి సమస్యలు ఉండవు, ప్రతి సమస్య తీరిపోయింది, ఇక నుంచి మీకు ఎలా కావాలితే అలా ఉండొచ్చు అని చెప్పేసి ఇక రాజ్ కావ్యాలిద్దరూ కూడా చెప్తూ ఉంటారు. ఏంటి మీరు తిండి మానేయమంటే మానేయాలి, ఇప్పుడు మీరు సంతోషంగా ఉండాలి అంటే ఉండాలి, అంతే తప్ప మాకంటూ సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు ఏమీ ఉండకూడదా? ఆస్తి నీ భార్య చేతికి వచ్చిందనే కదా మమ్మల్ని ఇలా అవమానపరుస్తూ ప్రతి విషయంలో ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏమైందో తెలియదు, మమ్మల్ని లగ్జరీగా బ్రతకమంటున్నారు. రేపొద్దున మళ్ళీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని ఇక ఎలా పడితే అలా చూస్తూ విలువ లేకుండా చేస్తున్నారు. అందుకనే మీ మాటలు వినదలుచుకోలేదు, మాకు ఆస్తి కావాలి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఇక జరిగిన విషయం మొత్తం కూడా సుభాష్కి తెలుస్తుంది.
చాలు, ఇప్పటి వరకు నా కొడుకు కోడలు భరించింది చాలు. నిజాన్ని తెలియక మీ అందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. కానీ నా కోడలు భరిస్తూనే వచ్చింది. చెయ్యని తప్పుకు శిక్షని అనుభవిస్తూనే వచ్చింది. కానీ తను ఈ కుటుంబం కోసం, ఈ కుటుంబం పరువు కోసం, మా నాన్నగారి పేరు కోసం, ఈ కుటుంబం నడి రోడ్డు మీద పడకూడదు అనే ఒకే ఒక ఆశయం కోసం ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. మా నాన్నగారు స్నేహితుడిని నమ్మి చేసిన ఒకే ఒక సంతకం కారణంగా ఈ కుటుంబమే రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. కానీ చివరకు తనే గెలిచి ఈ కుటుంబాన్ని గెలిపించుకుంది. అది కావ్య అంటే. నా కోడలు ఏం చేసినా దాని వెనకాల అర్థం ఉంటుంది అన్న అపర్ణ మాటని ఎప్పుడూ వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటూనే వచ్చింది మా కోడలు కావ్య. కావ్యని అవమానించి చివరకు మంచిగా ఉన్న ప్రకాశం బుర్ర కూడా పాడు చేసి వాడిని కూడా కావ్య వ్యతిరేకంగా మార్చేశారు. అలా ఎన్ని అవమానాలన్నా ఎదుర్కొంది. కానీ ఈ ఇంట్లో ఏ విషయాన్ని బయట పెట్టకుండా అన్ని విధాలుగా సమస్యల్ని చక్కపెడుతూనే వచ్చింది. ఇక నుంచి నా కోడల్ని ఎవరైనా అవమానించాలని చూస్తే ఊరుకునేది లేదు. ఆస్తి ఆస్తి అంటూ మీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆస్తి పట్టుకుని ఎవరికి వాళ్ళుగా వెళ్ళిపోవడమే తప్ప ఇంకా ఈ సమస్యని మరింతగా పెంచడానికి లేదు అని చెప్పేసి ఇక సుభాష్ అయితే చెప్పేస్తాడు. అలా చెప్పడంతో అప్పుడు ప్రకాశానికి అర్థమవుతుంది. ఇక ప్రకాశాన్ని సుభాష్ అడిగేసరికి నన్ను క్షమించు అన్నయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎప్పుడు కావ్యని అర్థం చేసుకునే నేను కూడా కావ్యకి వ్యతిరేకంగా ధాన్యలక్ష్మి మాటలు విని మారిపోయాను. కావ్య ఎప్పుడూ తప్పు చేయదని అనుకునే నేను చాలా పెద్ద పొరపాటు చేశానని ప్రకాశం క్షమాపణ అడుగుతాడు. మీ అందరికీ మరో నిర్ణయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను కళావతికి కూడా నా నిర్ణయాన్ని చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి వీడు మళ్ళీ ఇప్పుడు కళావతిని వదిలేస్తాను అంటాడా ఏంటి? ఇప్పటి వరకు తను ఎంతో కష్టపడింది, తనని ఎంతో అర్థం చేసుకున్నాడు, ఇద్దరు సంతోషంగా కలిసి ఉంటున్నారు అనుకుంటే మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి, ఏంట్రా రాజ్ ఏం చెప్పాలనుకుంటున్నావు కళావతి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి నేను అనుకున్నట్టే చేయబోతున్నాడా ఏంటి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అపర్ణ. ఇక నుంచి నేను నా భార్య కళావతి ఈ ఇంట్లో ఉండాలి అనుకోవడం లేదు అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అందరికీ పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంట్రా రాజ్ ఏం మాట్లాడుతున్నావు, నాకు అసలు అర్థం కావడం లేదు, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అనేసరికి, అవును నేనే అలా మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఇక ఈ ఇంట్లో నా భార్యకు విలువ లేదు. నా భార్య ఎంత కష్టపడినా ఈ ఇంట్లో ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ ఇంట్లో మనుషుల్ని అర్థం చేసుకునే వాళ్ళే తక్కువైపోయారు. ఆస్తుల కోసం అంతస్తుల కోసం పోరాడే వాళ్లే తప్ప అపార్థం చేసుకుని దూరం అయ్యేవాళ్లే కానీ అర్థం చేసుకు దగ్గర అయ్యేవాళ్ళు లేరు. అందుకనే ఇక ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదు. క్షమించండి డాడ్, మామ్ నన్ను క్షమించండి. నా భార్యతో కలిసి సంతోషంగా గడపాలి అనుకుంటున్నాను. సంతోషంగా మా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఉంటే సమస్యలే తప్ప ఇక ప్రశాంతత అనేది మా జీవితంలో ఉండదు. నానమ్మ నన్ను క్షమించు. తాతయ్యకి నేనే మాటిచ్చాను ఉమ్మడి కుటుంబంగా ఉంచుతానని. మీ అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉండండి. ఆస్తికి సంబంధించిన అన్ని పేపర్స్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మాకు ఎలాంటి ఆస్తి అవసరం లేదు. కాకపోతే తాతయ్య గారి ఆశయం, తాతయ్య గారి కళ అయిన కంపెనీని మాత్రం మేమే చూసుకుంటాం. దానికి సంబంధించిన డబ్బుని మీకే ఇస్తుంటాం తప్ప మేమేమీ తీసుకు లగ్జరీగా ఖర్చు పెట్టము. అది ఇక తాతయ్య గారి ఆశయం కాబట్టి ఇక దాన్ని మాత్రం బాధ్యతగా చూడవలసిన బాధ్యత మాదే అని చెప్పేసి రాజ్ చెప్పేస్తాడు. ఏంటండి అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఈ ఇంట్లో ఎప్పుడు ఉండే సమస్యలే కదా. ఇంటి వారసుడై ఉండి మీరే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే, లేదు కళావతి, ఇంతకాలం నేను పిచ్చోళ్ళ ఆలోచించాను. ఇంతకాలం మూర్ఖత్వంగా ప్రవర్తించాను. కానీ ఈ ఇంట్లో మనకి ప్రశాంతత దొరకదు అని నాకు అర్థమవుతుంది. అలాంటప్పుడు కూడా ఈ ఇంట్లో మనం ప్రశాంతత వెతుక్కోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక చెప్పేస్తాడు. అలా చెప్పడంతో అపర్ణ కూడా మౌనంగా ఉండిపోతుంది. బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటారేమో, ఎందుకంటే ఈ ఇంట్లో ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా ఎప్పుడు ఇక కావ్యని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఈ ఇంట్లో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూనే వస్తుంది కావ్య. అయినా కూడా వాళ్ళు ఇబ్బందులు పెడుతూనే వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళైనా దూరంగా ఉంటే సంతోషంగా ఉంటారని అపర్ణ కూడా ఆ నిర్ణయాన్ని ఏకీభవిస్తుంది. ఇక ఇంద్రాణి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగానే అంగీకరిస్తుంది. చూసారా, మనము ఆస్తి పంచుకుని వెళ్ళిపోవాలనుకుంటే వీళ్ళు మనకన్నా ముందుగానే ఇక ప్లాన్ చేసి వాళ్ళు ఆస్తి పంచుకుని వెళ్ళిపోతున్నారని చెప్పేసి ప్రకాశం దగ్గర అంటూ ఉండగానే ప్రకాశం ధాన్యలక్ష్మి చెంప పగలగొడతాడు. ఇప్పటికీ కూడా నీకు అర్థం కాలేదా? వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఈ ఆస్తిని
కాపాడారో, ఈ ఇంట్లో ఎన్ని అవమానాలు దిగమింగుకున్నారో, ఈ ఇంట్లో వాళ్ళకి ఎంత అవమానం జరిగినా మనసులో భారం ఉన్న ఆ భారాన్ని భరించి ఏ రకంగా వాళ్ళు ఈ కుటుంబాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ స్టేజ్లో నిలబెట్టారో, వాళ్ళ మనసు ఎంత గాయపడితే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతామంటున్నారో నీకు ఇంకా కూడా అర్థం కాకపోతే నువ్వు మనిషివే కాదు అంటూ చెంప పగలగొట్టి, ఇంకొకసారి నా కుటుంబం గురించి, రాజు కావ్యాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిన్ను బయటికి గెంటేయవలసిన పరిస్థితి వస్తుంది. అన్నావు కదా నా పుట్టింటి వాళ్ళు నా మేనమామ అంటూ, నీ పుట్టింటి బలగం దగ్గరికే నిన్ను తోసి పడేస్తాను. ఇంకొకసారి ఇంట్లో రుద్రాణి కానీ నువ్వు కానీ కుట్రలు కుతంత్రాలు చేసి మీకు నచ్చినట్టుగా ప్రవర్తించాలి అంటే మీ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు. రాజు కావ్యాలు వెళ్ళడానికి నేను కూడా అంగీకరిస్తున్నాను. రాజు కావ్య ప్రశాంతంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అంటే ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళడమే కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి ప్రకాశం కూడా అంటూ ఉంటాడు. అలా ప్రకాశం మారడం, ధాన్యలక్ష్మి చెంప పగలగొట్టడం, ఇక అలా పెద్ద షాకే ఎదురైపోతుంది ఆ కుటుంబంలో. ఇక కావ్య ఇల్లు వదిలి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. భర్త మాటని కాదనలేక, రాజు ఇక నా మాట ఇదే, నువ్వు రాకపోతే నేనైనా వెళ్ళిపోతాను తప్ప నేనైతే ఉండలేనని ఖచ్చితంగా చెప్పేస్తాడు రాజు. అలా చెప్పడంతో భర్త వెనకాలే భార్య కదా ఇక వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అలా రాజు కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికైతే సిద్ధపడిపోతారు. ఇక ఈ కుటుంబంలో పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇక ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.